హాయ్, ఇవాళ మనం సివిక్ సెన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇది చాలా బేసిక్ థింగ్ అనమాట. మన ఇంటి దగ్గర నుంచే ఇది మొదలు కావాలి. కానీ చాలామంది చాలా చోట్ల చాలా లైట్ తీసుకుంటూ ఉంటారు. మన ఇంటికి వచ్చేసరికి ఒక విధంగా ప్రవర్తిస్తారు, పక్కింటికి వెళ్ళేసరికి ఇంకోలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే మన దేశంలో ఉన్నప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తారు, ఇంకో దేశానికి వెళ్తే ఇంకొకలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. వేరే దేశాలకు వెళ్ళినప్పుడు ఎవరైనా సరే మీరు ఏ దేశం నుంచి వచ్చారంటే మేము ఇండియన్స్ అని గర్వంగా చెప్పుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు ఏం చేయాలి? మనం చేసే పనులు కూడా అంతే గర్వంగా ఉండాలి. భారతదేశానికి మంచి పేరు తీసుకొచ్చేలాగా ఉండాలి. కానీ మన వాళ్ళు కొంతమంది అడ్డమైన పనులు చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే మన ఇండియాకు చెడ్డ పేరు వస్తూ ఉంటుంది. తాజాగా బ్రిటన్లో, లండన్లో కొంతమంది ఇండియన్స్ ఏం చేశారంటే రోడ్లపైన గుట్కా ఊగడం మొదలుపెట్టారు. ఫస్ట్ టైం పోలీసులు గుర్తించి వాళ్లకు ఫైన్ వేశారు. దాదాపు 10,000 రూపాయల వర్త్ ఫైన్ వేశారు. కానీ ఆ ఫైన్ కట్టడానికి వాళ్ళు నిరాకరించారు. ఇద్దరు వ్యక్తులు ఈ పని చేశారు, ఇండియన్స్. నిరాకరిస్తే ఆ విషయం కాస్త కోర్టు వరకు వెళ్ళింది. కోర్టు వాళ్ళకు చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఇది మీ దేశం కాదు, ఇది లండన్, గుర్తుపెట్టుకోండి. ఇంకొకసారి ఇలాంటి పనులు చేయకూడదు అనే ఉద్దేశంతో మీకు భారీగా ఫైన్ విధిస్తున్నాము. గతంలో 10,000 రూపాయలు మాత్రమే వేశాము, కానీ ఇప్పుడు 3 లక్షల రూపాయలు, అంటే చెరో 1,50,000 రూపాయలు ఫైన్ వేసింది కోర్టు. 10,000 రూపాయలతో పోయేదానికి 1,50,000 రూపాయల వరకు ఒక్కొక్కరు కట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనమాట. అంటే మన ఇంట్లో ఉంటే మనం గుట్కా తిని మన ఇంట్లో ఊసుకుంటామా? లేదు కదా. అలాగే బయటికి వెళ్ళినప్పుడు కూడా ఆయా దేశాల చట్టాలను గౌరవిస్తే సరిపోదు. అక్కడ ఉన్నటువంటి పరిశుభ్రతను మెయింటైన్ చేయాలి. అది ఒక బేసిక్ థింగ్. సివిక్ సెన్స్ అనేటువంటిది బేసిక్ థింగ్. మన చుట్టూ ఉండేటటువంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అనేటువంటిది చాలా మినిమం థింగ్ అనమాట. అలాంటి వాటిని అక్కడ ప్రవర్తించకపోతే, అడ్డమైనటువంటి పనులు చేస్తూ ఉంటే, ఇలాంటివి అంటే కోర్టుల నుంచి శిక్షలు ఎదుర్కోవడం వేరే సంగతి. కానీ మొత్తం దేశవ్యాప్తంగా పలానా ఇండియన్స్ ఇలా చేశారు, పలానా వాళ్ళు ఇలా చేశారు అనేటువంటి పేరు తెస్తారు. తద్వారా ఏమవుతుందంటే మన దేశానికే చెడ్డ పేరు వస్తుంది.